హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్గస్ స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ X% ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద X% డిస్కౌంట్ ఇస్తాను, బట్ చార్జెస్ ఏ సేల్స్ ట్యాక్స్ ఆఫ్ 8% ఆన్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ మీద X% డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ సేల్స్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఎంత పర్సెంట్? 8%. ఫైనల్గా వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఇక్కడ ఇచ్చారు రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చారు? 250:243. అంటే మార్కెట్ ప్రైస్ని 250K అనుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ని 243K అనుకోవచ్చు. K అంటే కామన్ ఫ్యాక్టర్. మార్కెట్ ప్రైస్ వచ్చి 250K, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 243K. ఇక్కడ 2% ఉన్నాయి. ఈ 2%కి సింగిల్ పర్సంటేజ్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చో చూద్దాం. 250 వచ్చి 243 అయింది అంటే ఓవరాల్ డిస్కౌంట్ ఎంతో కనుక్కుందాం. అంటే ప్రైస్ తగ్గింది కదా, మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది అంటే డిస్కౌంట్ ఇచ్చారు. ఈ 2% కలిపి సింగిల్ పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ఎంతో కనుక్కుందాం. 250 243 అయింది అంటే ఎంత తగ్గింది? 7 తగ్గింది. టోటల్ ఎంత? 250. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ 7, ఇనిషియల్ వాల్యూ 250. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 25 10s 25 4s అంటే 2.8%. ప్లస్ ఆ మైనస్ అంటే మైనస్, ఎందుకంటే డిక్రీజ్ అయింది కదా, మైనస్. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తామంటే ఫార్ములా ఉంది, X+Y + XY/100. చేస్తే ఎంత రావాలా? -2.8. ఫస్ట్ పర్సంటేజ్ వచ్చి -X, ఇది X ఇది Y అనుకుందాం. ఫస్ట్ పర్సంటేజ్ వచ్చి -X, Y అంటే ఎంత? 8. -8X/100 is equal to -2.8. నెక్స్ట్ -2.8 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +2.8, -2.8 లెఫ్ట్ సైడ్కి వస్తే +2.8. 8 + 2.8 10.8. -X -8X/100 యాడ్ చేస్తే -108X/100. రైట్ సైడ్కి వెళ్తే 108X/100. 10.8 ones 10.8 tens 10 tens అంటే X వాల్యూ ఎంత? 10%. సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ యూ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 2X%. ఇంత ముందుగా X% డిస్కౌంట్ ఇచ్చారు, ఇప్పుడు 2X%. 2X అంటే 2 × 10 20%. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 20%. అండ్ చార్జెస్ సేమ్, సేల్స్ ట్యాక్స్ వచ్చి 8%. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4320. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? మార్కెట్ ప్రైస్. అంటే ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? బ్యాక్ వాల్యూ. మార్కెట్ ప్రైస్ అంటే ఇది ఫ్రంట్ వాల్యూ, ఇది బ్యాక్ వాల్యూ. ఎలా చేయాలంటే 100 - 20 80/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 80/100, బ్యాక్ వాల్యూ కావాలంటే 100/80. నెక్స్ట్ 100 + 8 108/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 108/100, బ్యాక్ వాల్యూ కావాలంటే 100/108. 108 ones 108 4s 40 ones 42s 250s. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 5000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an article was marked 70% above కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశారు? 70%. ఆర్టికల్ is then sold after giving a discount of 476. మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 476. నెక్స్ట్
ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుందాం, మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 170% ఎక్స్ అవుతుంది. 100 + 70 170, 170% ఎక్స్. పర్సంటేజ్ అంటే 1/100, 170/100 అంటే 1.7x. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 1.7x minus 476. This article is then sold after giving a discount of rupees 476. If the article has been sold for 105 more, సేమ్ అదే ఆర్టికల్ని ఎంతకి సేల్ చేసాం 105 మోర్కి సేల్ చేసాం. ఈ ప్రైస్ కన్నా ఎంత ఎక్స్ట్రా 105 ఎక్స్ట్రా minus 476 plus 105 అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 1.7x. ఇది మైనస్ ఇది ప్లస్, మోర్ కాబట్టి ప్లస్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది 371. నెక్స్ట్, దేర్ వుడ్ హ్యావ్ బిన్ 17% ప్రాఫిట్. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందంటే 17% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎనీ నెంబర్ 100%, ప్రాఫిట్ 17% అంటే 100 + 17 117%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు 1.7x minus 371. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ అంటే 1.17x 1.7x minus 371. 1.7లో 1.117 తీసేద్దాం. 1.7లో 1.117 అంటే ఎంత వస్తుంది 0.53x is equal to 370. నెక్స్ట్, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 53 sevens. ఎక్స్ వాల్యూ 700 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే 2 zeros. నెక్స్ట్, ఎక్స్ వాల్యూ 700 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ఒరిజినల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒరిజినల్ అంటే స్టార్టింగ్ చూడాలి. స్టార్టింగ్ కాస్ట్ ప్రైస్ ఎంత ఎక్స్, ఎక్స్ అంటే 700. సెల్లింగ్ ప్రైస్ ఎంత 1.7x minus 476. 1.7 into x అంటే 700 minus 476. నెక్స్ట్, మల్టిప్లై చేస్తే 1190. 1190లో 476 తీసేద్దాం. ఎంత వస్తుంది 714 వస్తుంది. కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత 14 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చి 700. 100 క్యాన్సిల్, 7 2s అంటే ప్రాఫిట్ ఎంత 2%. ఇక్కడ 2% లాస్ ఇచ్చారు, ఆన్సర్ వచ్చి 2% ప్రాఫిట్. 2% ప్రాఫిట్ లేదు కదా కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, n నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇక్కడ మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే m1d1 is equal to m2d2. ఇక్కడ ఏమి ఇచ్చారు n చిల్డ్రన్ ఎన్ని డేస్ లో చేస్తారు 10 days లో చేస్తారు. m1d1 is equal to m2d2 అప్లై చేస్తాం. m నెంబర్ ఆఫ్ ఉమెన్ అంటే m ఉమెన్, c అంటే చిల్డ్రన్, m అంటే ఉమెన్. ఎన్ని డేస్ లో చేస్తారు 10 days. నెక్స్ట్, 8 ఉమెన్ అండ్ 10 చిల్డ్రన్, అండ్ అంటే ప్లస్ అని. నెక్స్ట్, 8 ఉమెన్ 10 చిల్డ్రన్ ఎన్ని డేస్ లో చేస్తారు 6 days లో చేస్తారు. నెక్స్ట్, if the efficiency of a woman
ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఉమెన్ ఈస్ 87.5. 87.5 అంటే 7/8. 1/8 అంటే 12.5. 7/8 అంటే 87.5. మోర్ అన్నారా? మోర్ అంటే ప్లస్ చేయాలి. 1 + 7/8 అంటే 15/8. 8 + 7 15. 15/8 ఎఫిషియన్సీ ఆఫ్ ఏ చిల్డ్రన్. ఈ సెంటెన్స్ ప్రకారం మనం ఏమని రాయొచ్చు అంటే ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 15/8 చిల్డ్రన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 10 క్యాన్సిల్. ఎన్, సి అంటే చిల్డ్రన్, ఎం. ఉమెన్ అంటే ఏమని రాయొచ్చు? ఉమెన్ అంటే 15/8 చిల్డ్రన్ అని రాసుకోవచ్చు. చిల్డ్రన్ చిల్డ్రన్ క్యాన్సిల్ అంటే 8n ఈజ్ ఈక్వల్ టు 15m. 8n ఈజ్ ఈక్వల్ టు 15m అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 ఉమెన్ అంటే ఏమని రాయొచ్చు? 15/8 చిల్డ్రన్ అని రాసుకోవచ్చు. ఉమెన్ అంటే 15/8 చిల్డ్రన్ అని రాసుకోవచ్చు. 6 days లో చేస్తారు. 8 8 క్యాన్సిల్. 15 + 10 25. 25 చిల్డ్రన్ ఎన్ని డేస్ లో చేస్తారు? 6 days లో చేస్తారు. క్వశ్చన్ లో ఏం అడిగారు? ఇన్ హౌ మెనీ డేస్ n + m children can complete same work. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో స్టార్టింగ్ ఇచ్చారు. n children ఎన్ని డేస్ లో చేస్తారు? 10 days. n children వచ్చి 10 days లో చేస్తారు. సేమ్ అదే విధంగా 25 children ఎన్ని డేస్ లో చేస్తారు? 6 days. ఏ ఫామ్ లో యూజ్ చేశానంటే m1d1 ఈజ్ ఈక్వల్ టు m2d2. నెక్స్ట్ సిసి క్యాన్సర్. 25 6 150. 10 1s 10 15s అంటే n వాల్యూ ఎంత? 15. n వాల్యూ 15 కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 n అంటే 15 ఈజ్ ఈక్వల్ టు 15m. అంటే m వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. n వాల్యూ 15, m వాల్యూ 8 వచ్చింది. క్వశ్చన్ లో ఏం అడిగారు? ఇన్ హౌ మెనీ డేస్ అప్రాక్సిమేట్ n + m. n + m అంటే n అంటే 15, m అంటే 8. 15 + 8 23 చిల్డ్రన్. n + m చిల్డ్రన్ అంటే 23 చిల్డ్రన్ ఎన్ని డేస్ లో అదే వర్క్ కంప్లీట్ చేశారు అని అడిగారు. మనకు తెలుసు m1d1 ఈజ్ ఈక్వల్ టు m2d2. ఇక్కడ మెన్ ప్లేస్ లో చిల్డ్రన్ ఉన్నారు. 25 చిల్డ్రన్ ఎన్ని డేస్ లో చేస్తారు? 6 days. కానీ మనం కనుక్కోవాల్సింది n + m చిల్డ్రన్. n + m అంటే 23 చిల్డ్రన్ ఎన్ని డేస్ లో చేస్తారో కనుక్కోవాలి. సిసి క్యాన్సిల్. d ఈజ్ ఈక్వల్ టు 25 × 6 150. 150 డివైడెడ్ బై 23. 23 6. 23 6 ఎంత? 138 అంటే 6.5. ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నారు కదా. అప్రాక్సిమేట్ గా ఆన్సర్ ఎంత వస్తుంది? 6.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Three friends ABC work on a task. A work on first day. ఫస్ట్ డే ఎవరు వర్క్ చేశారు? ఏ. అండ్ ఆన్ సెకండ్ డే బి వర్క్ చేస్తాడు. సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తారు? బి. థర్డ్ డే సి వర్క్ చేస్తారు. అంటే వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? ఆల్టర్నేట్ డేస్. వీళ్ళు ఆల్టర్నేట్ డేస్ లో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఇలా ఆల్టర్నేట్ డేస్ లో చేస్తే 18 days లో చేస్తారు. ఇలా కాకుండా ప్రతిరోజు ముగ్గురు వర్క్ చేస్తే అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది? 6 days లో అయిపోతుంది. ప్రతిరోజు అందరూ పని చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోతుంది? 6 days లో కంప్లీట్ అయిపోతుంది.
ఆల్టర్నేట్ డేస్ చేశారు కాబట్టి ఇక్కడ 3 టైమ్స్ టైం ఎక్కువైంది. అలా కాకుండా అందరూ ఒకే రోజు పని చేస్తే బై 3 అవుతుంది టైం. 18/3 ఎంత? 6. నెక్స్ట్ దీన్ని బట్టి మనకేం అర్థమైంది? A ప్లస్ B ప్లస్ C ఎన్ని డేస్లో చేస్తారు? 6 డేస్లో చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేద్దాం. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. నెక్స్ట్ ఏ వర్క్ ఫర్ 7 days. ఇక్కడ మెన్ అంటే ఏ ఎన్ని డేస్ పని చేశాడు? 7 days అంటే 7A. అండ్ అన్నారు. అండ్ అంటే ప్లస్. బి వర్క్స్ ఫర్ 13 days. 13 days బి వర్క్ చేశారు. వర్క్ గెట్ కంప్లీటెడ్. సిమిలర్లీ ఇఫ్ ఏ వర్క్స్ ఫర్ 9 days. 9 days ఎవరు వర్క్ చేశారు? ఏ. అండ్ అంటే ప్లస్. సి వర్క్ ఫర్ 6 days. 6 days ఎవరు వర్క్ చేశారు? సి వర్క్ చేశారు. ఈ విధంగా వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా వర్క్ అంటే మెన్ ఇంటూ డేస్ కదా. ఇక్కడ మెన్ అంటే ఎవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ని డేస్? 6 days. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ రెండు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 9A ఉంది, ఇక్కడ 6A ఉంది. 9Aలో 6A పోతే 3A. 6 ఇంటూ బి 6B. ఇక్కడ ప్లస్ సి, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 6C. ఇక్కడ 6C ఉంది, ఇక్కడ 6C ఉంది. 6C క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 2s. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? A ఈజ్ ఈక్వల్ టు 2B అని వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. నెక్స్ట్ సెవెన్ ఏ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 7A ఉంది. A ఇంటూ 6 అంటే 6A ఉంది. 7Aలో 6A పోతే A. నెక్స్ట్ బి మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ 13B ఉంది, రైట్ సైడ్ 6B ఉంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 6B. 13Bలో 6B పోతే 7B ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ C 6C. ఏమని రాయొచ్చు మనం? 2B అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు మనం? 2B అని రాయొచ్చు. అంటే 9B ఈజ్ ఈక్వల్ టు 6C కదా. 3 2s 3 3s. అంటే బీని ఏమని రాయొచ్చు మనం? 2/3C అని రాయొచ్చు. ఇక్కడ ఇంటూ 3, రైట్ సైడ్కి వెళ్తే బై 3. బీని మనం 2/3C అని రాయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగారంటే హౌ మచ్ టైం సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. సి ఎన్ని డేస్ లో చేస్తారా అని అడిగారు. ఇక్కడ మనం చేస్తే మనకేమొచ్చింది? A ఈజ్ ఈక్వల్ టు 2B అని వచ్చింది. మనకి ఇప్పుడు సి కావాలి కాబట్టి అన్నిటినీ సిలోకి మార్చుకుందాం. ఏమని రాయొచ్చు? 2B అని రాయొచ్చు. 2 ఇంటూ బీని ఏమని రాయొచ్చు మనం? 2/3C అని రాయొచ్చు. అంటే ఫైనల్ గా ఏమని రాయొచ్చు మనం? 4/3C అని రాయొచ్చు. ఏని మనం 4/3C అని రాయొచ్చు. బీని ఏమని రాయొచ్చు? 2/3C. సిని C అని రాసుకోవచ్చు. ఎన్ని డేస్ లో చేస్తారు? 6 days. నెక్స్ట్ LCM 3. 4 + 2 6. ఇక్కడ 3 వస్తుంది. 6 + 3 9. నెక్స్ట్ 3 3s. నెక్స్ట్ 3C వచ్చి ఎన్ని డేస్ లో చేస్తారు? 6 days లో చేస్తారు. 3C వచ్చి 6 days లో చేస్తారు. అదే సింగిల్ సికి వచ్చి ఎక్కువ టైం పడుతుంది. 3 × 6 ఎంత? 18. ముగ్గురు వ్యక్తులకి 6 రోజులు పడితే ఒకే వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుంది? 18 days పడుతుంది. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈస్
75% more than that of train B. ఇక్కడ length of train A train B కన్నా ఎంత పర్సెంట్ మోర్? 75% మోర్. 75% అంటే 3/4. మోర్ అంటే ప్లస్ చేయాలి. 1 + 3/4. ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ అని ఏమని రాయొచ్చు మనం? 7/4. 1 + 3/4 అంటే 7/4 LB అని రాసుకోవచ్చు. అండ్ బోత్ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ బోత్ ట్రైన్స్ క్రాస్ చేసుకున్నాయి. ఏ డైరెక్షన్ లో? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. టీ అంటే టైం. టైం ఎంత ఇచ్చారు? 44/5. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి. నెక్స్ట్, ఇఫ్ 3 కంపార్ట్మెంట్స్ లెంత్ ఆఫ్ ఈచ్ కంపార్ట్మెంట్ ఈస్ 20 meters. ఒక కంపార్ట్మెంట్ లెంత్ 20 meters. 3 కంపార్ట్మెంట్స్ అంటే 3 × 20 60 meters ఆర్ యాడెడ్ ఇన్ ట్రైన్ బి. ఇక్కడ చూడండి, LA అంటే LA, LB అంటే LB + 60. ఎందుకంటే ట్రైన్ బికి ఎన్ని కంపార్ట్మెంట్స్ యాడ్ అవుతాయి? 3 కంపార్ట్మెంట్స్ యాడ్ అవుతాయి. ఒక కంపార్ట్మెంట్ వచ్చి 20 meters. ఇలా కంపార్ట్మెంట్ యాడ్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 10 seconds. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. టైం వచ్చి 10. నెక్స్ట్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ట్రైన్ ఏకి ట్రైన్ బికి స్పీడ్స్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు LAకి LBకి రిలేషన్ తెలుసు. ఇక్కడ రెండిట్లో S1 + S2 మాత్రమే ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే LA LB కనుక్కోవచ్చు. S1 S2 కనుక్కోలేం. అంటే S1 S2 కూడా డిఫరెన్స్ కనుక్కోలేం. ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. LA LB మాత్రం కనుక్కోవచ్చు. S1 S2 కనుక్కోలేము. LA LB ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. LA/LB అంటే 7/4. అంటే LAని ఏమని రాసుకోవచ్చు? 7x. LBని 4x. ఇప్పుడు LA అంటే 7x, LB అంటే 4x + 60/10. ఇక్కడ నేను S1 + S2 రాస్తాను. ఇక్కడ కూడా S1 + S2 రాద్దాం. LA + LB. LA అంటే 7x, LB అంటే 4x. నెక్స్ట్, రైట్ సైడ్ 44/5, లెఫ్ట్ సైడ్కి వెళ్తే 5/44. సాల్వ్ చేస్తే x వస్తుంది. x వస్తే మనం LA చెప్పచ్చు, LB చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈస్ 240 meters. ట్రైన్ ఏ లెంత్ వచ్చి 240 meters. అండ్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈస్ L + 40. ట్రైన్ బి లెంత్ L + 40. ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి క్రాసెస్ ఏ పోల్ ఇన్ 16 seconds and 14 seconds. ఫస్ట్ ట్రైన్ ఏ వచ్చి పోల్ ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 240. స్పీడ్ తెలియదు. టైం ఎంత? 16 seconds. 16 1 16 16 5. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 15 meter/second. నెక్స్ట్, ట్రైన్ బి వచ్చి పోల్ ని క్రాస్ చేసింది. ఎంత టైంలో? 14 seconds. డిస్టెన్స్ అంటే L + 40. స్పీడ్ అంటే ట్రైన్ బి స్పీడ్. ట్రైన్ ఏ స్పీడ్ 15. ట్రైన్ బి స్పీడ్ తెలియదు కదా, SB అనుకుందాం. టైం ఎంతని ఇచ్చారు? 14 seconds. నెక్స్ట్, ఫైండ్ టైం టేకన్ బై ట్రైన్ ఏ
టు క్రాస్ ట్రైన్ బి. ట్రైన్ ఏ వచ్చి ట్రైన్ బిని క్రాస్ చేయాలి. నెక్స్ట్, when both trains are running in opposite direction, if the ratio of train A speed to train B speed, train A train B speeds ratio ఇచ్చారు, SA is to SB, ratio ఎంత 3:5. ట్రైన్ ఏ స్పీడ్ ఎంత 15. ట్రైన్ బి స్పీడ్ కనుక్కుందాం. 3కి 15కి రిలేషన్ 5, 5 into 5 25. ట్రైన్ బి స్పీడ్ ఎంత 25. సబ్స్టిట్యూట్ చేద్దాం. L plus 40. ట్రైన్ బి స్పీడ్ ఎంత 25. 25 into 14. L plus 40 is equal to 25 into 14 అంటే 350. ట్రైన్ బి లెంత్ ఎంత 350లో 40 పోతే 310. నెక్స్ట్, ఇక్కడ ఏమడిగారు, టైం కనుక్కోమన్నారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ట్రైన్ ఏ ట్రైన్ బి క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 240, లెంత్ ఆఫ్ ట్రైన్ బి అంటే 310. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. 15 25 యాడ్ చేస్తే 40. 240 ప్లస్ 310 అంటే 550 బై 40. 0 0 క్యాన్సర్ అంటే ఆన్సర్ ఎంత 55/4 seconds. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ టేక్స్ 4 hours more టు కవర్ d kilometers in upstream to downstream. ఇక్కడ ఏమని ఇచ్చారంటే అప్స్ట్రీమ్ లో టైం డౌన్ స్ట్రీమ్ టైం కన్నా ఎంత ఎక్కువ అంటే 4 hours ఎక్కువ. డౌన్ స్ట్రీమ్ టైం కన్నా ఎన్ని అవర్స్ ఎక్కువ, 4 hours. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే y అని. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే y. అప్ స్ట్రీమ్ అంటే మైనస్ చేయాలి, x minus y. డౌన్ స్ట్రీమ్ అంటే x plus y. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే y ఈస్ 8 kmph. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత 8 kmph. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x. 125% మోర్ అంటే ప్లస్ చేయాలి 1కి. 25% అంటే 1/4. 125% అంటే 5/4. ఎలా వస్తుందంటే పర్సంటేజ్ అంటే 1/100. 125/100 అంటే 5/4. 1 plus 5/4 అంటే 9/4. దెన్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్నారు. స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే స్ట్రీమ్ అని ఎంత 8. 4 2s అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 18 వచ్చింది. నెక్స్ట్, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, డిస్టెన్స్ డి. డిస్టెన్స్ వచ్చి డి. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే x plus y. అప్స్ట్రీమ్ అంటే x minus y. చూడండి, అప్స్ట్రీమ్ అంటే x minus y. 18 minus 8 అంటే 10. డౌన్ స్ట్రీమ్ అంటే x plus y అంటే 18 plus 8 ఎంత 26. నెక్స్ట్, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే d. టైం స్పీడ్ ఎంత, అప్ స్ట్రీమ్ కాబట్టి స్పీడ్ 10. నెక్స్ట్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అంటే d. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 26. d వాల్యూ కనుక్కుందాం. t/10 minus d/26 is equal to 4. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 10 into 26. 26d minus 10d అంటే 16d is equal to 4. 4 4s, 2 2s, 2 5s, 2 13s అంటే d వాల్యూ ఎంత 5 into 13 65. డిస్టెన్స్ వచ్చి 65. ఫైండ్ టైం అన్నారు అంటే టైం కనుక్కోవాలి. ఇక్కడ మనం టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్.
ఇక్కడ డిస్టెన్స్ ఎంత అన్నాడు, 2d అన్నాడు. 2 ఇంటూ డి వాల్యూ ఎంత, 65. స్పీడ్ అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 10. 65 ఇంటూ 2 130. 130/10 అంటే 13. అంటే ఆన్సర్ వచ్చి 13 hours. Boat covers a distance of 42/5 kilometers in upstream in 28 minutes. ఇక్కడ అప్స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. అప్స్ట్రీమ్ స్పీడ్ ని యూ అనుకుంటే స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ పెట్టు. డిస్టెన్స్ వచ్చి 42/5, టైం ఎంత, 28 minutes. మినిట్స్ ని హవర్స్ లోకి మార్చుకుందాం. మినిట్స్ ని హవర్స్ లోకి మార్చుకోవాలంటే by 60 చేయాలి. 42/5 28/60 కదా, రివర్స్ 60/28. 7 6 లేదంటే 14 3s 42, 14 2s 28, 5 12s 2 6. అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 18. ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే y అని, టు డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y ఎంతనిచ్చాడు, 1:5. ఇక్కడ y 1 అనుకుంటే x ఏమవుతుంది, 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది. 1కి ఎంత యాడ్ చేస్తే 5 అవుతుంది, 4. అంటే x వచ్చి ఎన్ని పార్ట్స్, 4 parts. u అంటే x మైనస్ y కదా, u అంటే అప్స్ట్రీమ్ అంటే x మైనస్ y. x అంటే 4 parts, y అంటే 1 part. u అంటే ఎన్ని పార్ట్స్, 3 parts. 3 parts ఎంత, 18. ఇప్పుడు x ఎన్ని పార్ట్, x వాల్యూ కనుక్కుందాం. 3 parts 18. 3కి 18కి రిలేషన్ 6. x ఎంత, 24. అంటే x వాల్యూ వచ్చి 24. y వాల్యూ వచ్చి, y అంటే 1 part కదా, 1 part. రిలేషన్ 6 కదా, 6. y వాల్యూ 6. నెక్స్ట్, బోట్ కవర్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇన్ స్టిల్ వాటర్ డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే x వాల్యూ 24. t అంటే టైం ఎంత ఇచ్చారు, 16 hours. మల్టిప్లై చేయండి. 16 4 64, 16 2s 32, 38, 384. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటిటీ 1 క్వాంటిటీ 2. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వాంటిటీ 1 కనుక్కోవాలా, క్వాంటిటీ 2 కనుక్కోవాలా, ఆ రెండింటికి రిలేషన్షిప్ కనుక్కోవాలా. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇటువంటి క్వశ్చన్స్ మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీ 1 వాల్యూ క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. క్వాంటిటీ 2 వాల్యూ కూడా క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మనం రిలేషన్షిప్ చెప్తే చాలు. దేర్ ఆర్ 29 స్టూడెంట్స్. క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 29 స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ ఏ ఇయర్ లో పుట్టారు, 2021. ద ప్రాబిలిటీ దట్ ఆల్ ఆఫ్ దేర్ బర్త్డేస్ ఫాల్ ఇన్ ఫిబ్రవరి. ప్రాబిలిటీ ఫార్ములా ఏమి, ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. మనకు ఉండేది 12 months, టోటల్ 12 months. అందరూ ఫిబ్రవరిలో పుట్టాలంటే ఫేవరబుల్ గా 1 మంతే ఉంది. 12 months లో మనకు ఫేవరబుల్ మంత్ ఫిబ్రవరి 1. అంటే దీనికి ప్రాబిలిటీ ఎంత వస్తుంది, 1/12. క్వాంటిటీ 1 అంటే ఎంత, 1/12. సేమ్ అదే విధంగా క్వాంటిటీ 2 కనుక్కుంది. దేర్ ఆర్ 29 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ బోర్న్ ఇన్ 2021. ప్రాబిలిటీ దట్ ఆల్ ఆఫ్ దేర్ బర్త్డే ఫాల్ ఆన్ మండే. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. అందరూ ఏ వీక్ డేస్ లో పుట్టాలా, మండే. 1 week ఎన్ని డేస్ ఉంటాయి, 7 days. ఈ 7 days లో మనకు ఫేవరబుల్ డేస్ ఎన్ని ఉన్నాయి, 1 dayనే ఉంది, అది మండే.
టోటల్ 7, ఫేవరబుల్ వచ్చి 1 అంటే 1/7. నెక్స్ట్ 1/12. 1/7 అంటే ఈ వాల్యూ కనుక్కునే బదులు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 7 into 1 7, 12 into 1 12. 7 is less than 12 కదా, అంటే క్వాంటిటీ 1 is less than క్వాంటిటీ 2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వాంటిటీ 1 కనుక్కుందాం. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ లెటర్ రోమర్ బి అరేంజ్డ్? ఇక్కడ రోమర్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ ని 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఏదైనా రిపీట్ అయిందా? ఆర్ వచ్చి 2 times రిపీట్ అయింది. 2 times రిపీట్ అయితే డినామినేటర్ లో 2 ఫ్యాక్టోరియల్ రాదు. యూ కూడా 2 times రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్. ఎలా రాసామంటే ఇప్పుడు చేసినట్టు. ఎగ్జాంపుల్ కి శేషు. శేషు అంటే ఎన్ని లెటర్స్? 5 లెటర్స్, 5 ఫ్యాక్టోరియల్. ఏదైనా లెటర్ రిపీట్ అయిందో చూసుకోండి. ఎస్ 2 times కదా, 2 ఫ్యాక్టోరియల్. సేమ్ అదే విధంగా రోమర్ అంటే 6 లెటర్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. ఆర్ 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. యూ 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇది క్వాంటిటీ 1. నెక్స్ట్ ఇప్పుడు క్వాంటిటీ 2 కనుక్కుందాం. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ లెటర్ రోమర్ బి అరేంజ్డ్ సో దట్ ఓవల్ కమ్స్ టుగెదర్? ఓవల్స్ అంతా కలిసి రావాలి, అంటే ఓవల్స్ అంతా టుగెదర్ గా ఉండాలి. ఫస్ట్ ఓవల్స్ నే రాద్దాం. ఆర్ఎంఆర్ యుఓయు. ఓవల్స్ అంతా టుగెదర్ లాగా ఉండాలి, అంటే ఒక యూనిట్ లాగా ఉండాలి. ఇక్కడ 3 లెటర్స్, ఇక్కడ 1 లెటర్. 3 + 1 ఫస్ట్ స్టెప్ ఇది. ఇక్కడ 3 లెటర్స్ కాబట్టి 3. ఓవల్స్ అంతా ఒక యూనిట్ కాబట్టి 1. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ యూనిట్ లో ఎన్ని ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. యూనిట్ లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఆర్ 2 times రిపీట్ అయింది కదా, 2 ఫ్యాక్టోరియల్. యూ 2 times రిపీట్ అయింది కదా, 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? 6 into 5 into 4 into 3 into 2 into 1 అంటే ఎంత వస్తుంది? 720. ఇక్కడ డినామినేటర్ సేమ్ గా ఉంది. కంపారిజన్ చేసేటప్పుడు సేమ్ డినామినేటర్స్ కాబట్టి స్కిప్ చేసేయచ్చు. 3 + 1 అంటే 4. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 4 into 3 into 2 into 1 అంటే 24. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 720. 24 into 6 అంటే 144. అంటే 720 గ్రేటర్ దెన్ 144. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం లెటర్స్ ని అరేంజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పెద్ద నెంబరే వస్తుంది. ఇక్కడ ఓవల్స్ అంతా టుగెదర్ అంటే చిన్న నెంబర్ వస్తుందని మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు అంటే గ్రేటర్ దెన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే డి అనుకుందాం, అండ్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ యాడ్ చేస్తే ఎంత? 24. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్. 200% మోర్. ఎనీ నెంబర్ 100%. 200% మోర్ అంటే 100 + 200 300. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ఎక్స్ అని ఏమని రాయొచ్చు మనం? 3y అని రాయొచ్చు. డౌన్ స్ట్రీమ్ అంటే d + u = 24. డౌన్ స్ట్రీమ్ అంటే x + y. అప్ స్ట్రీమ్ అంటే x - y = 24. y క్యాన్సల్. 2x వచ్చి 24. 2 12s అంటే x వాల్యూ 12. y వాల్యూ ఎంత వస్తుంది? 3 1s 3 4s. x వాల్యూ 12 అయితే y వాల్యూ ఎంత? 4. నెక్స్ట్ క్వాంటిటీ 1 కనుక్కుందాం. క్వాంటిటీ 1
time taken to cover 96 kilometers downstream. Time ki formula distance by speed. Distance ante 96. Next, speed ante downstream speed ante x plus y. X value enta 12, y value 4. 12 plus 4 16, 16 6 96. క్వాంటిటీ 1 ఎంత వచ్చింది, 6 వచ్చింది. క్వాంటిటీ 2 కనుక్కుందాం. టైం టేకన్ అంటే టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 60, స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై కదా. ఎక్స్ వచ్చి 12, వై వచ్చి 4 అంటే 60/8. 8 7s 56, 7.5. క్వాంటిటీ 1 వచ్చి 6, క్వాంటిటీ 2 వచ్చి 7.5. 6 కి 7.5 కి రిలేషన్ లెస్ దెన్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్లీ వీర్ ఇన్వెస్ట్ ఏ certain sum of money at 10% per annum for 2 years on simple interest. వీర్ ఇన్వెస్ట్మెంట్ తెలియదు కదా, వి అనుకుందాం. వీర్ ఇన్వెస్ట్మెంట్ వి అనుకుందాం. వీర్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేశాడు. టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. వైల్ ఆయుష్ ఇన్వెస్ట్ 1500 మోర్ దెన్ వీర్ అంటే ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1500 మోర్ దెన్ వీర్ అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5%, టైం పీరియడ్ 3 years, సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే వీర్ ఇన్వెస్ట్మెంట్ వి, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ 1500, వీర్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆయుష్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్. క్వాంటిటీ 1 కనుక్కుందాం. ఇంట్రెస్ట్ గెయిన్డ్ బై వీర్ అండ్ ఆయుష్ ఆర్ ఈక్వల్. వీర్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆయుష్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ సేమ్ అని ఇచ్చారు. నెక్స్ట్ 10% 2 years అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, డబుల్ స్క్వేర్. 10 కి డబుల్ 20, 10 కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 2 years అంటే ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ వాల్యూ 10, 10 కి డబుల్ 20, 10 కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 20 + 1 21. ఎంత పర్సెంట్, 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ లో కనుక్కోవాలి. వీర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, వి. నెక్స్ట్ ఆయుష్ 1 year కి 5%, 3 years కి 15%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ లో కనుక్కోవాలి. ఆయుష్ ప్రిన్సిపల్ ఎంత, 1500 ప్లస్ వి. నెక్స్ట్ పర్సంటేజ్ క్యాన్సర్. 21v ఈజ్ ఈక్వల్ టు 15 into 1500 ప్లస్ 15v. 21v లో 15v పోతే 6v ఈజ్ ఈక్వల్ టు 15 into 1500. నెక్స్ట్ 6 2s 12, 6 5s 30, 25 5s 125, 25 1s 25, 25 1 12 37. అంటే క్వాంటిటీ 1 ఎంత వచ్చింది, 3750. క్వాంటిటీ 2 ఎంతనిచ్చారు, 3800. అంటే క్వాంటిటీ 1 లెస్ దెన్ క్వాంటిటీ 2 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రాంగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఇక్కడ 8 to 12.5 రిలేషన్ వచ్చి 1.5. 8 into 1.5 అంటే 12. నెక్స్ట్ ఇంటూ 2, 12 into 2 24. ఇలా 1.5 2 2.5 ఈ ఆర్డర్లో వస్తుంది. 24 into 2.5 అంటే 60 వస్తుంది. ఇంటూ 3, 60 into 3 180. నెక్స్ట్ 3.5, 180 into 3.5 చేద్దాం. 3.5 ఏమని రాయొచ్చు, 7/2 అని రాయొచ్చా, 2 90s, 9 7 63, 630 వస్తుంది. కరెక్ట్ నెంబర్ వచ్చి 630.
కానీ దాని ప్లేస్లో రాంగ్ నెంబర్ ఉంది 640. అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ వచ్చి 640. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ క్వశ్చన్స్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 13 into 70, 13 7s 91 ప్లస్ 17 స్క్వేర్ అంటే 289. 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. 2 into 16 32. క్యాలిక్యులేషన్ చేద్దాం. నెక్స్ట్ 9 10 289 యాడ్ చేయండి. నెక్స్ట్ మైనస్ 32 7 6 అంటే ఆన్సర్ 116. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ అడిషన్ చేద్దాం. 2607 1989 16 9 15 4. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4596. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 1378. 16లో 8 పోతే 8, 8లో 7 పోతే 1 2 3. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్ చేసాము. ఎంత వచ్చింది మనకు? 3218 into 3 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే 8. 8 క్యూబ్ అంటే 512. క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే 8. మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. బాడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాతే అడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేద్దాం. 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9662. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ 2 equations 1 and 2 are given. You have to solve both the equations. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి వై వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్, థర్డ్ స్టెప్ వచ్చి డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే 10 రావాలా, మల్టిప్లై చేస్తే 24 రావాలి. 3 into 8 24. మల్టిప్లై చేస్తే 24 రావాలి. 24 ఎలా వస్తుంది? 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6. ఇక్కడ చూడండి 4 into 6. 4 into 6 అంటే 24. అదే విధంగా 4ని 6ని యాడ్ చేస్తే 10 వస్తాం. అంటే ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే మనం 4 6. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే -4 -6. థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3తో డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయంటే -4/3 -6/3. సేమ్ అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేద్దాం. మల్టిప్లై చేస్తే 2 రావాలా, యాడ్ చేస్తే -3 రావాలి. అంటే -2 -1, -2 -1 యాడ్ చేస్తే -3, మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ 2 1. థర్డ్ స్టెప్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ 2తో డివైడ్ చేయండి. మీరు గమనిస్తే ఎక్స్ కి 2 వాల్యూస్ వచ్చాయి, 2 నెగిటివ్. వైకి 2 వాల్యూస్ వచ్చాయి, 2 పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ రిలేషన్ అంటే లెస్ దెన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇంత చేయకుండా క్వశ్చన్ చూస్తానే మనం ఆన్సర్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఈక్వేషన్లో అన్ని ప్లస్లు ఉన్నాయి,
అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్ ఖచ్చితంగా మైనస్లే వస్తాయి. ఇక్కడ మిడిల్లో మాత్రం మైనస్ ఉంటే y వాల్యూస్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తాయి. మీరు ఇది గుర్తుపెట్టుకున్నారంటే క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ చెప్పచ్చు. అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్ మైనస్ వస్తుంది, మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్ ప్లస్ వస్తుంది. మైనస్ కి ప్లస్ కి రిలేషన్ లెస్ దెన్. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ చేస్తే 7 రావాలా, మల్టిప్లై చేస్తే 12 రావాలి. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు? 4, 3. 4ని 3ని యాడ్ చేస్తే 7, 4ని 3ని మల్టిప్లై చేస్తే 12. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 1 తో డివైడ్ చేయాలి. 1 తో డివైడ్ చేసినా ఒకటే, చేపినా ఒకటే. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 8 into 14. 14 into 8 అంటే 112. మల్టిప్లై చేస్తే 112 రావాలా, యాడ్ చేస్తే 23 రావాలి. ఎలా వస్తుంది? 112 ఏ టేబుల్లో వస్తుందంటే 14 8s 112. 14 ఏమని రాయొచ్చు? 7 into 2. 2 into 8 16. 16 into 7 112. 16 7 యాడ్ చేస్తే 23, మల్టిప్లై చేస్తే 112. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ ఎంత? 8. 8 తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? -4 -3. y వాల్యూ వచ్చి -2 మైనస్ పాయింట్ పెట్టుకుంటే 70. నెక్స్ట్ 8 8 64. 0.8 వస్తుంది. ఇక్కడ x కి y కి రిలేషన్షిప్ చెప్పాలా. ఎలా చెప్పొచ్చు అంటే ఒక నెంబర్ తీసుకొని కంపేర్ చేయాలి. -4 -2 రిలేషన్ లెస్ దెన్. -4 -8 -0.8 రిలేషన్ లెస్ దెన్. -3 -2 రిలేషన్ లెస్ దెన్. -3 -0.8 రిలేషన్ లెస్ దెన్. అన్ని లెస్ దెన్ వస్తే ఆన్సర్ కూడా లెస్ దెన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ చేస్తే 8 రావాలా, మల్టిప్లై చేస్తే 15 రావాలి. -5 -3 యాడ్ చేస్తే -8, మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 1 తో డివైడ్ చేసినా ఒకటే, చేపినా ఒకటే. నెక్స్ట్ యాడ్ చేస్తే -5 రావాలా, యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే 6 రావాలి. అంటే -3 -2. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ 1 తో డివైడ్ చేసినా ఒకటే, చేపినా ఒకటే. x వాల్యూ 5, 3, y వాల్యూ 3, 2. రిలేషన్షిప్ చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకొని కంపేర్ చేద్దాం. 5 3 రిలేషన్ గ్రేటర్ దెన్. 5 2 రిలేషన్ గ్రేటర్ దెన్. 3 3 రిలేషన్ ఈక్వల్ టు. 3 2 రిలేషన్ గ్రేటర్ దెన్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 3 గ్రేటర్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది. అలా అని ఏం లేదు, కొన్ని గ్రేటర్ దెన్లు కొన్ని ఈక్వల్ టులు వస్తే ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పై చార్ట్ షోస్ పర్సంటేజ్ ఆఫ్ పెన్స్ అండ్ టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్. ఇక్కడ చూడండి, టోటల్ పెన్స్ in 5 different shops.
ఇక్కడ 5 షాప్స్ ఉన్నాయి, ABCDE. ఇక్కడ పై చార్ట్ లో ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ ఆఫ్ పెన్స్. పై చార్ట్ లో ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ ఆఫ్ పెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏ అంటే ఎంత పర్సెంట్? 15%. బి అంటే 20%. సి అంటే 25%. డి అంటే 10%. ఈ అంటే 30%. టోటల్ యాడ్ చేస్తే 100 రావాలి. 15, 35, 40, 60, 100. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్ లో కనుక్కోవాలి. టోటల్ పెన్స్ ఎంత? 3000. టోటల్ పెన్స్ 3000. పర్సంటేజెస్ అంతా 3000 లో ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 into 30, 450. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 into 30, 600. 25 into 30, 750. 10 into 30, 300. 30 into 30, 900. ఇక్కడ చూడండి, read the pie chart and table given below and answer the following question. Total pens. ఫస్ట్ షాప్ చూద్దాం. ఫస్ట్ షాప్ లో టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 450. డిఫెక్టివ్ పెన్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఇచ్చారు. షాప్ ఏలో డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. దీని నుంచి మనం నాన్ డిఫెక్టివ్ చెప్పచ్చు. ఇక్కడ +50, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -50. 450లో 50 పోతే 400. అంటే నాన్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. టోటల్ లోంచి డిఫెక్టివ్ తీసేస్తే నాన్ డిఫెక్టివ్ వస్తుంది. ఇలా మనం ప్రతి షాప్ కి కనుక్కుందాం. టోటల్ 450, 50 డిఫెక్టివ్ అంటే నాన్ డిఫెక్టివ్ 400. 600 లో 60 డిఫెక్టివ్ అంటే 540 నాన్ డిఫెక్టివ్. 750 లో 150 పోతే 600. 300 లో 100 పోతే 200. 900 లో 200 పోతే 700. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ పెన్స్ ఇన్ ABD. ABD నాన్ డిఫెక్టివ్ పెన్స్ యాడ్ చేయాలి. 400, 540, 200. 40, 11. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ షాప్ ఎఫ్. ఇక్కడ 5 షాప్సే ఉన్నాయి, ఈ వరకే ఉన్నాయి. ఇన్ షాప్ ఎఫ్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఎఫ్ డిఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ పెన్స్ ఇన్ షాప్ సి. షాప్ సి నాన్ డిఫెక్టివ్ ఎంత? 600. షాప్ సి నాన్ డిఫెక్టివ్ అంటే 600. నెక్స్ట్, అండ్ 60% ఆఫ్ ద పెన్స్ ఇన్ షాప్ ఎఫ్ ఆర్ డిఫెక్టివ్. ఇక్కడ డిఫెక్టివ్ పెన్స్ వచ్చి 600. డిఫెక్టివ్ పర్సంటేజ్ ఎంతనిచ్చారు? 60%. 60% 600. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? టోటల్. టోటల్ అంటే 100%. 60, 600 రిలేషన్ ఎంత? 10 into 10. 100 into 10, 1000. అంటే టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? ఎఫ్ లో 1000 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ రెడ్ టు బ్లూ నాన్ డిఫెక్టివ్ పెన్స్ ఇన్ షాప్ డి. షాప్ డి టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? షాప్ డిలో 300. డిఫెక్టివ్ వచ్చి 100 ఉన్నాయి, నాన్ డిఫెక్టివ్ 200 ఉన్నాయి. షాప్ డిలో టోటల్ 300 ఉన్నాయి,
డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. షాప్ డి డిఫెక్టివ్ 100. నాన్ డిఫెక్టివ్ వచ్చి 200 ఉన్నాయి. 300లో 100 పోతే 200. ఇక్కడ నాన్ డిఫెక్టివ్ టోటల్ వచ్చి 200 ఉన్నాయి. ఆ 200లో కొన్ని రెడ్ ఉన్నాయి, కొన్ని బ్లూ ఉన్నాయి. రెడ్ బ్లూ ఏ రేషియోలో ఉన్నాయి? 7:3. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? నాన్ డిఫెక్టివ్ బ్లూ పెన్స్. బ్లూ పెన్స్ అంటే 3 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 parts. టోటల్ నాన్ డిఫెక్టివ్ పెన్స్ వచ్చి 200. 0 0 క్యాన్సిల్. అంటే బ్లూ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్?